ప్రభు అట్లాగే తన నమ్ముకున్న వారిని ఎప్పటికైనా సరే వమ్ము చేయడు, అన్యాయం చేయడు అని చెప్పేసి మన వాక్యంలోను మరి అట్లాగే దైవజనులు గారు అనేక సార్లు మనం మరి పాస్టర్ గారు కానీ వాక్యోపదేశం చేస్తున్నప్పుడు వింటూ ఉంటాం. కానీ దాన్ని నమ్మి విశ్వసించి మనము ప్రభు వైపుకు చూస్తూ అడుగులు వేస్తే ఖచ్చితంగా ప్రభు కార్యం చేస్తాడు. ఒక్కరోజు లేట్ అయినా, వారం లేట్ అయినా, నెల లేట్ అయినా, 6 నెలలు లేట్ అయినా కానీ మనకు ఏ ప్రతిఫలం కావాలో, మనం ఏ సమస్య గురించి అయితే ఎదురు చూస్తున్నామో ప్రభు ఖచ్చితంగా చేసి నిరూపిస్తాడనే నమ్మకంతో ఈరోజు చేశాడు. కాబట్టి మీ అందరి ముందు నేను నిలవగలిగాను. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మీ అందరి ముందు ఈ సాక్ష్యాన్ని నేను పంచుకోవాలని ఆశతో వచ్చాను. ప్రభు ఈ ఆశని తీర్చి గొప్ప సాక్షిగా మీ అందరి ముందు, మరి అట్లాగే పాస్టర్ గారి ముందు నిలవబెట్టినందులకై ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే నా ఉద్యోగము అనేకులు ఎదుట నేను చేయాల్సి వస్తుంది, అనేక గ్రామాల్లో చేయాల్సి వస్తుంది. కొంతమందికి నేను మంచి చేయవచ్చు, కొంతమందికి నేను చేయలేని పరిస్థితుల్లో చేయని పని కూడా ఉండొచ్చు. కానీ ఎటువంటి ప్రమాదం ఏ వైపు నుంచి వచ్చిందో నాకు తెలియట్లేదు. అట్లాగే ఒక గ్రామానికి అయితే సర్వేయర్ని అయితే అనుకోవచ్చు, కానీ 70 గ్రామాలకు సర్వేయర్ని అంటే ఏదో ఒక సమస్య, ఏదో ఒక రకంగా ప్రతిరోజు ఆఫీస్ చుట్టూ జనం తిరుగుతున్నారు. కాబట్టి నా ఉద్యోగం గురించి, నా కుటుంబం గురించి, నా ఆరోగ్యం గురించి దినమెల్లా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగే మీ సంఘం గురించి, మరి అట్లాగే మీ సంఘం అనకూడదు, మన సంఘం కొత్తగా కట్టబడుతున్న సంఘం గురించి కూడా మేమిద్దరం, నా భార్యాభర్తలు ఆలోచిస్తూ ఉంటాము. త్వరగా పూర్తి అవ్వాలి. ఫస్ట్గా మనమే అక్కడ మనము మరి దేవునికి చందా ఇచ్చి ఉండాము. తొందరగా పని అయిద్దో లేదని మేమిద్దరం తెగ భయపడ్డాం. మొట్టమొదటి చెయ్యి మనమే ఇచ్చాము కాబట్టి ఎలా పోయేట్టుంటుందోనని మేము బాధపడ్డాం. కొంతవరకు మీరెవరైనా ఇస్తే బాగుండు కదా అని చెప్పేసి మా మనసులో ఉంది. కానీ ఎవరు ముందుకు రాని సమయంలో మేము రావాల్సి వచ్చింది. ఆ రోజు మధ్యలో ఆగిపోయిద్దేమో, సంఘం ఏమనుకుంటారో, పాస్టర్ గారు ఏమనుకుంటారో అని చెప్పేసి భయపడ్డాం. కానీ ప్రభు కార్యం చేశాడు. మీ అందరి ప్రార్థన వల్ల, పాస్టర్ గారి ప్రార్థన వల్ల. అట్లాగే ఈ సాక్ష్యం మీతో పంచుకొని ఒక 20 కట్టల సిమెంట్ కూడా ఇచ్చిపోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని నేను వచ్చాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.